వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణినండి. ఈరోజు రెసిపీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా, ముక్క జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా 4 చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటికి ఘాట్లు పెట్టుకోవాలండి. అలా ఘాట్లు పెట్టుకోవడం మూలాన ఉప్పు, కారం అనేది ముక్కకి బాగా పడుతుంది. ఒక డిష్ తీసుకొని చికెన్ లెగ్ పీసెస్ని వేసేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. కారము 2 స్పూన్లు వేసుకోవాలి. ఉప్పు, పెరుగు, ఆయిల్ వీటన్నిటిని వేసేసుకొని మంచిగా అంటే చాలా చక్కగా ముక్కకి పట్టేలాగా కలిపి పెట్టుకోవాలండి. 2 నుంచి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మూలాన ముక్కకి ఉప్పు కారం చక్కగా పడుతుందండి. మందపాటి బాండీ తీసుకొని 2 స్పూన్ల నూనె పోసేసుకొని ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఆనియన్ ఆయిల్లో వేసేసి అది వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలండి. అది కూడా చాలా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలపాలండి. మనము చికెన్ లెగ్ పీసెస్లోకి ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసాం కదా అండి, దాని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత మనకి ఆయిల్ తేలినట్లు కనిపిస్తుందండి. అలా కనిపించిన తర్వాత చికెన్లో వాటర్ ఉంటే వాటర్ యాడ్ చేయనవసరం లేదు. చికెన్లో వాటర్ లేకపోతే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలండి. మంట కూడాను మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. తర్వాత 70% కుక్ అయిన తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి కలుపుకోవాలండి. అప్పటికే చికెన్ లెగ్ పీసెస్ అనేది దగ్గర పడుతుందండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి మనకి దగ్గర పడుతుంది. ఆ టైంలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి. గరం మసాలా పొడి, కసూరి మేతి అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా దగ్గర పడుతున్న చికెన్ లెగ్ పీసెస్లోనే 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసేసి చేతి నిండా కరివేపాకు కూడా వేసేసి అలా కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర చల్లేసుకొని ఒక్క 5 నిమిషాలు సిమ్ మీద మనకి ఎలా అయితే కావాలనుకుంటున్నామో పూర్తి ఫ్రై లాగా కావాలి అంటే చక్కగా వేయించుకోవాలండి. అలానే లేదు కొంచెం ఉండాలి, దాంట్లో గ్రేవీ చపాతీలోకి తినాలి అనుకుంటే మాత్రం కొంచెం గ్రేవీ టైప్ ఉంచుకొని తినేయచ్చండి. నేనైతే ఫ్రై టైప్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి పీస్ కూడా జ్యూసీగా చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇలా చేసుకోవడం మూలాన చపాతీకి కానీ బిర్యానీకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్